హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సి 2018 స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెథడాలజీలో అడిగిన 40 ప్రీవియస్ బిట్స్ని నేర్చుకుందాము. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో ఫస్ట్ క్వశ్చను, విద్యార్థులు సమీకరణ సాధించిన తర్వాత వచ్చిన ఫలితాన్ని సరిచూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందించబడే విలువ క్రమశిక్షణ విలువ. నెక్స్ట్, హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని నిర్వచించిన వారు జాన్ లాక్. నెక్స్ట్, సమయాన్ని పొదుపు చేసే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, ఎడ్గార్డెల్ అనుభవ శంకువులో సరైన వరుస క్రమంలో అంటే మూర్తము నుండి అమూర్తమునకు అభ్యసన అనుభవాలు వీటిలో ఒకటి. ప్రత్యక్ష అనుభవము, దృశ్య అనుభవము, అమూర్త అనుభవము ఇది సరి అయినది. నెక్స్ట్, పాఠ్యపథక తయారీలో యూనిట్ ఉపగమం ప్రవేశపెట్టిన వారు మోరిసన్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు రూపొందించుటలో ఉపయోగించలేనటువంటిది. సో లక్ష్యాలు రూపొందించుటలో ఉపయోగించబడేవి స్పష్టంగా ఉండాలి, సప్రమాణత ఉండాలి, సాధింపగలగాలి. సో ఉపయోగించలేనటువంటిది అంటే 2 స్పష్టీకరణలు ఉండాలి. ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య 2. నెక్స్ట్, క్రింది వాటిలో శీర్షిక పద్ధతి యొక్క లక్షణం కానిది. సో శీర్షిక పద్ధతి యొక్క లక్షణాలు: సమగ్ర జ్ఞానం ఇస్తుంది, ఇది సరి అయినది. ఏకాగ్రతను పెంచుతుంది, ఇది సరి అయినది. తార్కిక ఆధారం, ఇది సరి అయినది. సో సరికాని లక్షణము అంటే శిశు కేంద్రిత పద్ధతి, ఇది సరికానిది అవుతుంది. నెక్స్ట్, త్రిభుజం ఏబిసిలో యాంగిల్ బి = 90 డిగ్రీలు, AC² = AB² + BC² అను పైథాగరస్ సిద్ధాంతమును పై రూపంలో వ్రాసిన ఇది గణిత శాస్త్రం యొక్క ఈ స్వభావాన్ని తెలుపుతుంది, సరళ స్వభావాన్ని తెలుపుతుంది. నెక్స్ట్, విద్యార్థి జ్యామితీయ పటాలను వర్గీకరిస్తాడు అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినది. నెక్స్ట్, పాఠ్యపుస్తక మూల్యాంకనం చేసే హంటర్ గణన కార్డులో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశము మనోవైజ్ఞానిక ఆధారాలు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకన ఉద్దేశం కాదు. సో రూపాత్మక మూల్యాంకన ఉద్దేశాలు: విద్యార్థుల అభ్యసనను పరీక్షించుట, ఇది సరి అయినది. అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరచుట, ఇది సరి అయినది. ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకనం, ఇది సరి అయినది. సో సరికానిది అంటే విద్యార్థులను పోల్చుట, ఇది సరికానిది ఉద్దేశం అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు సూచించలేనటువంటిది: బోధించిన అంశాన్ని మరలా బోధించడం. నెక్స్ట్, గణిత శాస్త్ర విద్యా ప్రణాళికాభివృద్ధికి సిలబస్లో ఉపయోగకరంగా లేని అంశాలను, పురాతన భావనలపై ఆధారపడే అంశాలను తొలగించాలి అని తెలిపినది కొఠారి కమిషను. నెక్స్ట్, గణితంలో క్రింది వాటిలో ఒకటి తక్కువ మూర్త అనుభవం కలిగిస్తుంది: శాబ్దిక రికార్డింగ్. నెక్స్ట్, లక్ష్యాలు
అభ్యసన అనుభవాలు మరియు మూల్యాంకనం వీటి సహసంబంధంతో పాఠ్య ప్రణాళిక ప్రవేశపెట్టిన వారు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. నెక్స్ట్, విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం, లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్, క్రింది వాటిలో మనోవైజ్ఞానిక అభ్యసన సూత్రాలు అంటే సంసిద్ధత సూత్రము, అభ్యాస సూత్రము, ఫలిత సూత్రము వీటిపై ఆధారపడే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి. నెక్స్ట్, విద్యార్థి నాణ్యాన్ని అనేక సార్లు ఎగురవేసి సంభావ్యతను పట్టిక రూపంలో పొందుపరుస్తాడు. ఇక్కడ సాధించిన విద్యా ప్రమాణము దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్య పరచడం. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి విషయనిష్ట రూప పరీక్షల పరిమితి. హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలను పరీక్షించడం. నెక్స్ట్, ఈ బోధనా పద్ధతిలో ఉదాహరణలతో ఘాతాంక న్యాయాలు సాధారణీకరణం చేయబడతాయి. ఆగమన పద్ధతిలో. నెక్స్ట్, ఒకే తరగతిలో 3-4 నెలల కాల వ్యవధితో జ్యామితిలోని కొన్ని భాగాలు కరికులంలో ప్రవేశపెట్టబడెను. ఈ కరికులం నిర్వహణ పద్ధతి సర్పిలాకార పద్ధతి. నెక్స్ట్, విద్యార్థిని 4 చతుర్విధ పరిక్రియలలో నైపుణ్యములు సాధింపచేయుట దీనికి సంబంధించిన ఉద్దేశము ఆచరణాత్మక ఉద్దేశం. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మందబుద్ధి గల విద్యార్థులకు సూచించగలిగే వ్యూహము అభ్యసనంలో బహుళ జ్ఞానేంద్రియాలు వినియోగించే బోధన. నెక్స్ట్, క్రింది వాటిలో అనుప్రయుక్త గణిత శాస్త్రమునకు చెందని ఒక అంశము సంఖ్యావాదము. నెక్స్ట్, సమస్య సాధనలో 4 ప్రాథమిక నియమాలు ప్రవేశపెట్టినవారు జార్జి పోలియా. నెక్స్ట్, కల్పిత అనుభవానికి సరియైన ఒక అభ్యసన అనుభవం నమూనా అభ్యసన అనుభవం. నెక్స్ట్, ఆలోచనలు సోపానాలను వరుస క్రమంలో ప్రవేశపెట్టుటకై ఉపయోగపడు గణిత వ్యూహము వ్రాత పని. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి ప్రవేశపెట్టిన వారు ఆర్మ్స్ట్రాంగ్. నెక్స్ట్, శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రమునకు అందించిన అమోఘమైన సేవలకు జ్ఞాపకార్థంగా భారత ప్రభుత్వంచే గణిత సంవత్సరంగా ప్రకటించబడిన సంవత్సరము 2012వ సంవత్సరము. నెక్స్ట్, అంకగణిత సమస్య సాధనలో ద మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్ను అనుసరించిన వారు భాస్కరాచార్య 2. నెక్స్ట్, విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశము సమగ్ర అభివృద్ధి. నెక్స్ట్, విద్యార్థి మౌఖిక గణనలను వేగంగా ఖచ్చితంగా చేయును అను స్పష్టీకరణ ఈ లక్ష్యానికి సంబంధించినది. నైపుణ్యం అనే లక్ష్యానికి సంబంధించినది. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయం. ఇది ప్రయోజనం కానిది. నెక్స్ట్, కొంతకాలం అభ్యసనం జరిగిన తరువాత సాధనను మాపనం చేయు పరీక్ష సాధన పరీక్ష. నెక్స్ట్, క్రింది వానిలో భావావేశాత్మక రంగంలో అత్యున్నతమైన లక్ష్యము లాక్షణీకరణం. నెక్స్ట్, పిల్లలు గణితాన్ని భయపడకుండా ఆనందంగా అభ్యసించాలి
అను దార్శనికత గలది. NCF 2005. నెక్స్ట్, గణిత తార్కికతను వివరించడం ఈ విద్యా ప్రమాణానికి సంబంధించినది. వ్యక్తపరచడం. నెక్స్ట్, గణిత శాస్త్రజ్ఞుల సేవలను అభినందించడం ఈ విలువకు సంబంధించినది. సాంస్కృతిక విలువకు సంబంధించినది. నెక్స్ట్, సంఖ్యా విధానాన్ని అర్థమెటిక అని పిలిచినవారు. సంఖ్యా విధానాన్ని అర్థమెటిక అని పిలిచినవారు గ్రీకులు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.